హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు 5 నిమిషాల్లో అయిపోయే మ్యాకరోనీ పాస్తా అయితే తయారు చేసుకుందాము. దానికోసం అయితే ముందుగా మ్యాకరోనీని అయితే ఇలా కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత అయితే ఒక గ్లాస్ చల్లని వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా చల్లని వాటర్ వేసుకుంటే ఒకటి దానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా బాగుంటాయండి. తర్వాత ఒక కడాయి పెట్టేసి అందులో ఒక మీడియం సైజ్ అంతా ఉల్లిపాయనైతే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 పచ్చిమిర్చిని అయితే వేయాలి. తర్వాత ఒక 3 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత అయితే ఒక మీడియం సైజు ఒక 2 టమాటాలను అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే టమాటాని అయితే కొంచెం మగ్గనివ్వాలి. 5 నిమిషాలలోనే అయిపోయే ఈ పాస్తాని అయితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా ఇలా పెట్టేస్తే మొత్తం తినేస్తారండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా టమాటాలన్నీ బాగా మగ్గిన తర్వాత అయితే 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, మన రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక 3 మినిట్స్ అయితే సిమ్లో మగ్గనివ్వాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల టమాటో సాస్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అయితే అలా కలిపేసిన తర్వాత అయితే దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే అలా బాగా కలుపుకొని తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తాని అయితే అందులో వేసేయాలండి. ఆ పాస్తా వేసిన తర్వాత పైనుంచి కొంచెం అయితే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగైతే బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అయితే పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసేయాలండి. మిక్స్ చేసేసిన తర్వాత అయితే ఒక 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసేయాలి స్టవ్. అంతే అండి, యమ్మీ యమ్మీ టేస్టీ పాస్తా అయితే తయారైపోయింది. ఇలా వర్షాకాలంలో పిల్లలకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే వేడివేడిగా ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.